ఈరోజు దేవుని వాక్యము పేతురు మొదటి అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి యుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, చిన్నలారా మీరు పెద్దలకి లోబడి ఉండుడి. ఎవరైతే చిన్నలు ఉన్నారో వారందరూ పెద్దలకు లోబడి ఉండండి, పెద్దలు చెప్పిన మాట వినండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్ముని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరైతే గర్వంగా ఉంటారో, ఎవరైతే అహంకారంతో ఉంటారో వాళ్ళని దేవుడు ఎదిరిస్తాడు. దీనులకు ఆయన కృప అనుగ్రహించును అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవుడు తగిన సమయమందు మనల్ని అందరినీ హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పి అంటున్నాడు. ఆయన రెక్కల చాటున మనం ఎప్పుడూ ఉండాలి. ఆయన నామధ్యానంలో ఉండాలి. ఎప్పుడు ఆయన రెక్కల క్రింద ఉంటే తగిన సమయమందు మనల్ని దేవుడు హెచ్చరిస్తాడని చెప్పని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది మాకు దేవుని ఆశీర్వాదం రావట్లేదు, దేవుని అనుగ్రహం రావట్లేదు, మేము ఎన్నాళ్ళున్నా మాకు ఈ జీవితాలు మారట్లేదు, మా జీవితాలు శాపంలో ఉంటున్నాయి అని చెప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు వాళ్ళతో ఈ మాట మాట్లాడుతున్నాడు. మీకు తగిన సమయము అని చెప్పని అంటున్నాడు. తగిన సమయము, ఏ కాలంలో ఏమి చేయాలో తండ్రికి ఖచ్చితంగా తెలుసు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు తగిన సమయం ఉందని చెప్పి అంటున్నాడు. ఆ పర్టికులర్ టైం వచ్చేదాకా మనము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఆయన కృప కోసం, ఆయన దయ కోసం మనం ఎదురు చూడాలని చెప్పని ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మనం దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉంటామో తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనమందరము ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే దీన మనస్కులై ఉండాలి. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. కాబట్టి దీన మనస్సు కలిగి ఉండి ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉన్నట్లయితే తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామములో ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం చెందాలి.